హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనూస్ స్టోరీ వరల్డ్. నేను మీకు చెప్పబోతున్న కథ మే నెలలో థియేటర్లలో రిలీజ్ అయిన శ్రీకాంత్ అనే హిందీ మూవీ గురించి. ఇది మచిలీపట్నానికి చెందిన తెలుగువాడైన శ్రీకాంత్ బొల్లా బయోపిక్. శ్రీకాంత్ బొల్లా ఎవరు? పెద్ద బిజినెస్ మ్యాన్. అయితే ఏముంది గొప్ప? క్రికెట్ అంటే ఇష్టపడే శ్రీకాంత్ తండ్రి తన ఫేవరెట్ క్రికెటర్ అయిన కృష్ణమాచారి శ్రీకాంత్ పేరును తన కడుపున పుట్టిన కొడుక్కి పెట్టుకున్నాడు. కానీ ఈ శ్రీకాంత్కి పుట్టుక నుండి దృష్టిలోపం ఉంది. చుట్టుపక్కల వాళ్ళు, బంధువులు ఎంతోమంది ఇలాంటి అబ్బాయిని పెంచడం కష్టం, మీరు కష్టపడతారు, పిల్లవాడు కష్టపడతాడు అని పదే పదే చెప్తూ ఉండడంతో ఒక సందర్భంలో ప్రభావితుడై పుట్టిన బిడ్డను భూమిలో పాతేయడానికి సిద్ధపడతాడు. కానీ కన్నతల్లి పరిగెత్తుకు వచ్చి ఏడుస్తూ వేడుకోవడంతో మన శ్రీకాంత్ బ్రతికి బట్టగట్టగలిగాడు. అలా మొదలైన అతని కథ ఇప్పుడు ఎంతో మందికి ఇన్స్పిరేషనల్గా మారింది. తల్లి జన్మనిస్తే టీచర్ దేవిక బ్రతకడం ఎలాగో నేర్పింది. స్కూల్లో ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ గుడ్డివాడు కేవలం అడుక్కోవడానికి మాత్రమే పనికొస్తాడు అన్న ఎగతాళులు ఎన్నిటినో సహించి ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ప్రత్యేక వ్యక్తిత్వంతో తానేంటో లోకానికి చూపించాడు. దృష్టిలోపం ఉంటే సైన్స్ చదివే అవకాశం లేని ఆ కాలంలో సైన్స్ మాత్రమే చదవాలనుకున్న శ్రీకాంత్ దానికోసమై టీచర్ సహకారంతో కోర్టులో లీగల్గా ఫైట్ చేసి ఆ అవకాశాన్ని సాధించుకున్నాడు. ఇప్పుడు సైన్స్ చదవడానికి ఎవరికీ కూడా దృష్టిలోపం అనేది ఆటంకం కాదు. ఇలా ఎంతో మందికి మార్గం చూపించగలిగాడు. ఈ సందర్భంలో కోర్టు సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఇలా తను అనుకున్న లక్ష్యాన్ని సాధించటానికి ఇంకా ఎటువంటి అడ్డంకులు ఎదురయ్యాయి, ఎవరెవరు హెల్ప్ చేశారు అనేది కథాపరంగా చాలా ఆసక్తిగా ఉంటుంది. ఇంటర్ వరకు చదివిన తర్వాత మళ్లీ పెద్ద చదువులకి అదే సమస్య ఎదురైంది. అప్పుడు టీచర్ సహకారంతో బోస్టన్లోని MIT యూనివర్సిటీకి వెళ్ళి తన ఉన్నత చదువులు చదువుతాడు. ఆ సందర్భంగా బోస్టన్కి వెళ్లే సమయంలో కూడా ఎయిర్పోర్ట్లో అతను ఎదుర్కొన్న సంఘటనలు మనసును కదిలిస్తాయి. ఇండియాలో చదువుతున్న కాలంలో ఒకసారి లీడ్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా డాక్టర్ అబ్దుల్ కలాం గారిని కలిసినప్పుడు ఆయన అడుగుతాడు, ఏమవుతావు పెద్దయ్యాక అని. అప్పుడు దృష్టి లోపమున్న మొదటి ప్రెసిడెంట్ అవుతాను అన్నట్ట. అందుకు అతని కాన్ఫిడెన్స్కి అబ్దుల్ కలాం గారు ఆశ్చర్యపోయి చాలా అభినందిస్తాడు. బోస్టన్లో చదువు ముగించుకున్న తర్వాత మళ్ళీ ఇండియా వచ్చి ఒక ఇండస్ట్రీని స్థాపిద్దామని డిసైడ్ చేసుకుంటాడు. బిజినెస్లో ఇన్వెస్టర్గా అతని జీవితంలోనికి ప్రవేశించిన రవి ఆ తర్వాత అతని ఎదుగుదలలో ఎంతో సహాయపడుతూ అతనికి వెన్నంటి ఉన్నాడు. టీచర్ సహకారం, రవి సహకారంతో ఆయన బొల్లాండ్ ఫ్యాక్టరీని చాలా విజయవంతంగా నడపగలిగాడు. ఇలా ఎదుగుతున్న తరుణంలో ఒక్కొక్కసారి తొందరపాటు నిర్ణయాలు తీసుకున్న టీచర్ దిశానిర్దేశనంలో నలుగురు ఇన్స్పైర్ అయ్యే విధంగా ఎలా మారాడు అనేది చాలా ఆసక్తికరంగా చూపించారు. సినిమా చివర్లో బిజినెస్ ఎక్సలెన్సీ అవార్డ్ స్పెషల్ కేటగిరీ కింద అనౌన్స్ చేసినప్పుడు నార్మల్ కేటగిరీలో మాత్రమే అవార్డు తీసుకుంటానని చెప్పి మన మనసులు కొల్లగొడతాడు. ఇది శ్రీకాంత్ బొల్లా యొక్క గొప్పతనం. శ్రీకాంత్ మొదటి నుండి పెద్ద కలలు కంటూ ఉన్నాడు, అవి సాధించాడు కూడా. అతనిప్పుడు ఎంతో మందికి మంచి మోటివేషనల్ స్పీకర్గా మారాడు. బొల్లాండ్ ఇండస్ట్రీస్ ఎకో ఫ్రెండ్లీ పేపర్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని ప్రారంభించి తనలాంటి వైకల్యము ఉన్న ఎంతో మందికి తగిన ట్రైనింగ్ ఇప్పిస్తూ ఉపాధి కల్పిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు. ఇది శ్రీకాంత్ బొల్లా జీవిత కథ. దీనిని డైరెక్టర్ తుషార్ హీరానందని గారు చాలా చక్కగా తెరకెక్కించారు. శ్రీకాంత్ పాత్ర పోషించిన రాజ్ కుమార్ రావు
అతని బాడీ లాంగ్వేజ్తో, అతని ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో పాత్రలో లీనమై కనిపిస్తారు. టీచర్ దేవిక పాత్రలో జ్యోతిక చాలా హుందాగా, చాలా డిగ్నిఫైడ్గా కనిపించారు. మిగతా క్యారెక్టర్స్ అందరూ వారి వారి పాత్రల మేరకు చాలా చక్కగా నటించారు. హిందీ సినిమా అయినప్పటికీ అక్కడక్కడ మన తెలుగు మాటలు వినిపిస్తూ ఉంటాయి. దృష్టి లేకపోవడం వైకల్యం కాదు, జ్ఞానదృష్టి లేకపోవడమే వైకల్యం. పిల్లలందరికీ చూపించదగిన మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీ. కుటుంబ సమేతంగా చూడదగిన ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో అవైలబుల్లో ఉంది. ఇంకా మంచి మంచి కథలకి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.